ఫిబ్రవరి 22వ తేదీన ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయింది. ఈ కూలిపోయిన ఘటనలో 8 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఈ చిక్కుకుపోయిన వారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారి ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ కూలిన ప్రాంతంలో శుక్రవారం బురద, నీరు, టన్నెల్ బోరింగ్ మిషన్ ముక్కలను బయటకు తరలిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ప్లాస్మా కటింగ్ నిష్ణాతుల బృందాలతో టీబీఎం యంత్రాన్ని ముక్కలుగా చేసి లోకోమోటివ్ వ్యాగన్ల ద్వారా బయటకు పంపిస్తున్నారు. మరోవైపు ప్రొక్లైన్ను సొరంగం లోపలకు తీసుకువచ్చి టనెల్లో పేరుకున్న బురద మట్టిని తొలగిస్తున్నారు. టనెల్ లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో సహాయ పనులు శుక్రవారం మరింత ముమ్మరం చేశామని ఓ ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఫెడరల్ తెలంగాణ ప్రతినిధికి చెప్పారు. సింగరేణి, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్, ఇండియన్ ఆర్మీ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, దక్షిణ మధ్య రైల్వే, ప్రైవేట్ ఇంజనీరింగ్ సంస్థల కార్మికులు టన్నెల్లో శుక్రవారం వేగంగా సహాయ కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం రాత్రికి లేదా శనివారంలోగా కూలిన టన్నెల్ వద్ద పేరుకున్న బురద, నీరు, టన్నెల్ బోరింగ్ మిషన్ని తొలగించి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ అధికారి ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. లోపల ఉన్న కార్మికులు బతికి ఉండే అవకాశం లేదని ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇది పరిస్థితి. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి సలీం, ఫెడరల్ తెలంగాణ.